ఆమె ఒక ప్రభుత్వ అధికారిని. ఆకుపచ్చ కలంతో సంతకం చేసేంత హోదా, హలం పట్టి పొలంలో పనిచేసేంత ఓపిక. 2 జిల్లాలకు సబ్ రిజిస్ట్రార్ ఆమె. కానీ వారమంతా తన విధి నిర్వహణలో గడిపే ఆ అధికారిని సెలవు దినాలు మాత్రం సేద్యానికి అంటుంది. ప్రతి ఆదివారం వ్యవసాయ కూలీగా మారి అన్నదాతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్పై నేలతల్లి ప్రత్యేక కథనం. దుక్కి దున్ని నాట్లు వేస్తూ పొలం పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ మహిళా రైతు కూలి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. ఈమె మరెవరో కాదు, ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఈ 2 జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్. రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ అధికారిని సెలవు దినాల్లో వ్యవసాయ పనులు చేస్తూ అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన తస్లిమా ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తుంది. ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ సెలవు దినాల్లో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన దూడబోయిన రమేష్ అనే రైతు వరి పొలంలో దుక్కి దున్ని నాట్లు వేసి రోజంతా కూలీ పని చేస్తున్నారు. రైతు యొక్క విలువని అందరికీ తెలియజేయాలని రైతు వ్యవసాయ ఆధారిత కుటుంబం నుండి వచ్చిన నాకు ఒక మెసేజ్ ఇవ్వాలని. అంటే ఈ రోజులలో యూత్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళి చదువుతున్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న కష్టం మాత్రము వాళ్ళకు తెలియదు. దినసరి కూలీగా మహిళలతో కలిసి పొలం పనులు చేస్తూ రోజంతా పనిచేసినందుకు సాధారణ కూలీలలాగే 300 రూపాయల కూలీ తీసుకున్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుండి వచ్చిన తనకు అన్నదాత కష్టాలు ఎలా ఉంటాయో తెలుసని ఎండనక వాననక 6 కాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ప్రపంచంలో రైతు జీవితమే అత్యున్నతమైన జీవితమని, వారు లేకుంటే నేడు ఈ దేశానికి అన్నం లేదని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, కరోనా ప్రభావంతో కూలీలు దొరకడం లేదని, దొరికిన వారికి ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో యువతీ యువకులు రైతన్నకు అండగా నిలవాలని అంటున్నారు తస్లిమా. తస్లిమా సెలవు దినాన కూలీ పని చేయడం ఇదే తొలిసారి కాదు. గత 5 ఏళ్లుగా ఆమె ఇలానే పనిచేస్తున్నారు. అయితే నేను గత 5 సంవత్సరాల నుండి ఎప్పుడైతే హాలిడే దొరుకుతుందో అప్పుడు వ్యవసాయ కూలీగా మారడం జరుగుతుంది. అందులో ఒక సంతృప్తి ఉంది. ఈవెన్ కొంతమంది ఇప్పుడు అయితే నేను చూసిన చాలామందికి ఇక్కడ కూలీలు కూడా లేరు. ఎందుకంటే కరోనా వల్ల లాక్డౌన్ వల్ల చాలామంది ఈవెన్ ఇవ్వడానికి వాళ్ళకు కూలీ ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు ఆ వ్యవసాయదారుల దగ్గర. ఓ పేద రైతు కుటుంబంలో పుట్టిన తస్లిమా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ప్రపంచంలో అత్యుత్తమ జీవితం రైతుదే అని బలంగా నమ్ముతారామె. రైతు లేకుంటే అన్నం లేదని నమ్మే ఆమె రైతును ప్రతి ఒక్కరూ గౌరవించి సమాజంలో సముచిత స్థానం కల్పించాలని చెబుతారు. అందరికీ చేతులెత్తి చెప్పేది ఒకటే, ప్లీజ్ మీ తల్లిదండ్రులకి వ్యవసాయ పనులలో మీరే కూలీలుగా మారితే ఏం లేదు. ఎందుకంటే మన భూమి మన వ్యవసాయము. ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన, ఇప్పుడు 3 గంటల వరకు కూడా లంచ్ చేయలేదు. వాళ్ళ ఆకలిని మర్చిపోతూ ఎదుటి వాళ్ళ ఆకలిని తీర్చడానికి వ్యవసాయం చేస్తున్నారు. అది రైతన్న గొప్పతనం. రైతన్న ఎక్కడికి వచ్చినా వాళ్ళను ఆదరించండి, అభిమానించండి. సంఘంలో వాళ్ళ విలువేంటో మీరందరూ తెలుసుకొని అందరికీ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ